కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బ్యారేజీలకు మరమ్మతులను త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆయన సూచించారు. కాళేశ్వరం మరమ్మతులపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష చేశారు. ఇక బ్యారేజీల మరమ్మతులకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. వీలైనంత త్వరగా పనులు వేగవంతం చేయాలన్నారు. ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఇక ఏజెన్సీలన్నింటినీ అప్రమత్తం చేసి పనుల్లో వేగం పెంచాలని సూచించారు. వర్షాకాలానికి ముందే పరీక్షలు, నమూనాల సేకరణ పూర్తి చేయాలి అన్న సీఎం రేవంత్ CWPRS బ్యారేజీల నిర్మాణ సంస్థలు, నీటిపారుదల శాఖ డిజైన్ కన్సల్టేషన్స్ తో ఓ బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి పనిలో CWC సభ్యులు ఉండేలా చూడాలని సూచించారు. ఇక బ్యారేజీల మరమ్మతులకు సంబంధించి డిజైన్లు డిసెంబర్లోపు చేయాల్సిన పనులపై పూర్తి షెడ్యూల్ సిద్ధం చేయాలంటూ ఆదేశాలిచ్చారు. నిధుల కొరత రానివ్వబోమని, పనుల్లో జాప్యం జరగడానికి వీల్లేదని తేల్చెప్పారు. మేడిగడ్డ దగ్గర 500 బోరు బావులు తవ్వాల్సి ఉందని, ఇందుకోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకు కావాల్సిన యంత్రాలను సమకూర్చుకోవాలని సూచించారు. వీలైనంత త్వరగా ఈ పని పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. మరమ్మతులకు సంబంధించి డిజైన్లు సిద్ధం చేయాలని సూచించారు. డిసెంబర్ వరకు చేయాల్సిన పనులపై పూర్తి షెడ్యూల్ను సిద్ధం చేయాలన్నారు. ఇక పనుల్లో జాప్యం జరగడానికి వీలు లేదన్న ముఖ్యమంత్రి నిధుల విషయంలో ఇబ్బంది కలగనివ్వబోమని స్పష్టం చేశారు. మేడిగడ్డ వద్ద బేస్ క్యాంపు ఏర్పాటు చేయాలని సూచించారు. పనులు ప్రారంభం అయ్యాక తాను స్వయంగా వచ్చి పరిశీలిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు.